హలో అండి, అందరికీ నమస్కారం. సో ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించింది అయితే అప్లికేషన్స్ అయితే స్టార్టింగ్ డేట్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, ఏంటి, ఏ మిస్టేక్ చేయకూడదు, ఏంటి అని మొత్తం స్టెప్ బై స్టెప్ అయితే మొత్తం చెప్పడం అయితే జరిగింది. వీడియో అయితే మొత్తం పూర్తి వరకు అయితే చూడండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అయితే మీరు అడగండి, నేనైతే ఆన్సర్ ఇవ్వడం అయితే జరిగింది. మీరు మీ స్టూడెంట్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే ఎవరికైనా ఉంటే వీడియో అయితే సజెషన్ చేయండి. ఏ మిస్టేక్లు చేయకుండా అయితే మీరైతే అప్లికేషన్ మీరు ఓన్గా అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో ముందుగా ఏంటంటే మన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఆర్ఆర్బి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకైతే ఇలాగ ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. సో జనరల్ ఎంక్వైరీ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ హిస్టరీ అండ్ మాడిఫై రిజిస్టర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉండడం అయితే జరిగింది. సో ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే అక్కడ సికింద్రాబాద్ జోను, అలాగే కలకత్తా, బొంబాయి, బెంగళూరు, అలాగే మొత్తం మనకు ఒక 10-12 జోన్ల కంటే ఎక్కువ ఉన్నాయి. అందులో మీరు ఏ జోన్లో అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ జోన్ అయితే మీరు అయితే పెట్టుకోండి. సో మనమైతే సికింద్రాబాద్ జోన్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఒక స్టూడెంట్స్కి అయితే. సో సికింద్రాబాద్ జోన్ పెట్టిన తర్వాత ఒక్కొక్క టిక్ మార్క్ అయితే కింద చేయండి. తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, మన ఫాదర్ నేమ్, మదర్ నేము అండ్ అన్మ్యారీడే కాదా అని చెప్పేసి అయితే డీటెయిల్స్ అయితే జనరల్ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. అండ్ మీరు ఎగ్జామ్లో తెలుగు మీడియంలో రాస్తారా, ఇంగ్లీష్ మీడియంలో రాస్తారా అన్నది కూడా ఇక్కడైతే ఇచ్చుకోవాల్సి వస్తుంది, లాంగ్వేజ్ పేపరు. అండ్ వచ్చేసి 10th క్లాస్ మోల్స్. చాలామందికి ఏంటంటే ఐడెంటిఫై మోల్స్ అంటే ఏంటి అని తెలియదు కదా. సో 10th క్లాస్ మార్క్ లిస్ట్లో మీకు ఏంటంటే బాగా డౌన్లోని ఐడెంటిఫై మార్క్స్ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో 2 మోల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆ మోల్స్ అయితే అక్కడైతే ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ క్యాస్ట్ కమ్యూనిటీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇస్తే సరిపోతుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే కంపల్సరీగా ఈడబ్ల్యూఎస్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే మన ప్రీవియస్ వీడియో అయితే ఉండడం అయితే జరిగింది, ఒకసారి చెక్ చేయండి. మీకు అయితే క్లారిటీగా అయితే అర్థం అవడం జరుగుతుంది, ఎవరిని కాంటాక్ట్ చేస్తే అంత ఈజీగా వస్తుంది ఏంటన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఓబీసీ సర్టిఫికేట్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇలా 5 క్యాస్ట్లకు సంబంధించిన వాళ్ళు అయితే ఓబీసీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా అయితే చేసుకోండి. దానికి ఓబీసీ లేదు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రజెంట్ అప్లికేషన్ చేస్తున్నా కంపల్సరీగా ఓబీసీ పెడితే, నాన్ క్రిమినల్ పెడితే కంపల్సరీగా ఓబీసీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అందులో ఏంటంటే క్యాస్ట్ పేరు అండ్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అంటే ఓబీసీ 2026 అని చెప్పేసి నెంబర్ స్టార్ట్ అవుతుంది, ఒకసారి చూడండి. అండ్ ఇది వచ్చేసి ఆదరేషన్ ఎవరు ఇచ్చారు, తహసీల్దార్ ఇచ్చారా లేకపోతే ఎంఆర్ఓ ఇచ్చారా ఏంటని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది. అది ఒకసారి ఎంటర్ చేయండి. అంటే ఏ స్టేట్, తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ, తమిళనాడు అయితే తమిళనాడు, ఒరిస్సా అయితే ఒరిస్సా, ఏ స్టేట్లో అయితే చదువుకున్నారో ఆ స్టేట్ అయితే ఎంటర్ చేయండి. ఏ డేట్న ఇష్యూ చేశారని చెప్పేసి అడుగుతుంది, మీకు ఏ డేట్న ఇష్యూ చేశారన్నది ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం పర్మనెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. మీరు ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉందో దాన్ని పెట్టి మీరు అయితే ఎంటర్ చేసుకోవచ్చు. లేదు మేము టెంపరీగా ఒక దగ్గర ఉంటున్నాం, పర్మనెంట్ వేరే అడ్రస్ ఉందనుకుంటే మీరు 2 అడ్రస్ అయితే ఇచ్చుకోవచ్చు. లేదు ఒకే అడ్రస్లో ఉన్నామంటే అక్కడ టిక్ మార్క్ అయితే మీరు పెట్టుకోండి. మీకు సేమ్ అడ్రస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్, ఈస్ట్ గోదావరి, తర్వాత మన డోర్ నెంబర్ ఏంటి ఇచ్చుకుంటాం, తర్వాత ఊరి పేరు, తర్వాత పిన్ నెంబర్ ఇచ్చుకోండి. తర్వాత నెక్స్ట్కి వెళ్ళండి. తర్వాత చాలామంది అనుకుంటారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అంటే జాబ్ చేస్తూ వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటారో, అదే వాళ్ళ పిల్లలకైనా ఎవరైనా ఉంటారో వాళ్ళకి సంబంధించింది అయితే ఉండడం అయితే జరిగింది ఎక్స్ సర్వీస్ మ్యాన్. లేదంటే జాబ్ చేస్తూ వాళ్ళే మళ్ళీ రీఅప్లై చేసుకుంటారో సో వాళ్ళకి కూడా అవుతుంది. ఎస్ అయితే ఎస్ అని ఇచ్చుకోండి, లేకపోతే నో అయితే నో ఇచ్చుకోండి. పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే అంగవైకల్యంగా ఏమైనా ఉంటే, అంటే చేయగలను లేకపోతే ఏదైనా మీ దగ్గర పీడబ్ల్యూడి సర్టిఫికెట్ ఉంటేనే మాత్రం ఎస్ అనివ్వండి, లేదంటే లేదు. ఒకవేళ ఉందనుకో ఎస్ అని పెడితే మీరు ఏ కేటగిరీలోకి వస్తారు, బిఆ, ఏఎస్, సిఆ అని చెప్పేసి 3 ఉంటాయి. అంటే మీకు ఎంత పర్సెంటేజ్ ఉందో కూడా అక్కడైతే మీరైతే ఎంటర్ చేయాల్సి వస్తుంది. అంటే నెక్స్ట్ వచ్చేసి సిబ్రెట్ డీటెయిల్స్ అని ఉంది. సో మీరైతే అది అయితే నో అని తీర్చుకోండి. తర్వాత వచ్చేసి ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ క్లాస్ ఈబీసీ డీటెయిల్స్ ఏమైనా ఉంటే, అంటే ఓసీ స్టూడెంట్లకి ఇదైతే ఉండడం అయితే జరిగింది ఏబీసీ. సో మీరైతే ఒక్కళ్ళు ఉంటే ఎస్ అనివ్వండి, లేదంటే నో అయితే ఇచ్చుకోండి. అండ్ డీటెయిల్స్ ఆఫ్ ద సేవింగ్ రైల్వే అప్లికేట్ అంటే ఆల్రెడీ మీరు గతంలో ఏమైనా జాబ్ చేస్తూ మళ్ళీ రైల్వేలో మళ్ళీ రీఅప్లై చేయాలన్నా లేకపోతే వేరే పోస్ట్కి ఏమైనా పెట్టాలనుకుంటే ఎస్ అని పెట్టండి, లేదైతే నో అని పెట్టండి. కరెక్ట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అదర్ ఎంప్లాయీస్ అంటే రైల్వేలో కాకుండా పోస్టల్ డిపార్ట్మెంట్లో కానీ ఈడీఎల్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏం చేస్తున్నా కానీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే మాత్రం వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో అప్లై చేస్తున్నారో వాళ్ళ తేదీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, లేదంటే తర్వాత ప్రాబ్లమ్స్ అయితే పడవలసి వస్తుంది మీరే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
మీ దగ్గర ఏమైనా అప్రెంటిస్ చేసిన సర్టిఫికేట్ ఏమైనా ఉందా లేదని అడుగుతుంది. మీ దగ్గర అయితే ఉంటే ఇవ్వండి, లేదంటే లేదని చెప్పేసి నో అని అయితే పెట్టేయండి. తర్వాత వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ద నేమ్, వాల్డర్ నేమ్ అని అడుగుతుంది. అభ్యర్థి ఎవరు ఉన్నారు, లేడీస్ అయితే లేడీస్, బాయ్స్ అయితే మీ పేరు అయితే ఎంటర్ చేయండి. అండ్ అకౌంట్ నెంబర్ అయితే 2 times అయితే ఎంటర్ చేయండి. అండ్ ఐఎఫ్సి కోడ్ అయితే ఒకసారి ఎంటర్ చేస్తే మీ బ్యాంకు మీ ఏరియాలో ఉందో మొత్తం ప్రతిదీ అయితే డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అని అడుగుతుంది. రైట్ సైడ్లో బాగా కార్నర్లో మీరైతే నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏంటంటే తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇది కేవలం 10th కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఓన్లీ 10th డీటెయిల్స్ అయితే ఇవ్వండి. లేదు మేము అదర్ క్వాలిఫికేషన్స్ ఇచ్చుకుంటాం అని అనుకుంటే మీ ఇష్టం. 90% అయితే 10th మాత్రమే ఇవ్వండి. ఫోన్ అయితే ఇవ్వడం చాలా బెటర్ ఆప్షన్. ఎందుకంటే నెక్స్ట్ జాబ్ వచ్చేటప్పుడు మొత్తం ప్రతిదీ కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి అక్కడ హైర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఉండదని చెప్పేసి అక్కడ కొన్ని పోస్టులకి అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దానివల్ల కాబట్టి ఓన్లీ 10th స్టూడెంట్స్కి 10th స్టాండర్డ్ ఉన్న వాళ్ళకి మాత్రమే అని చెప్పేసి అంటారు. సో బట్ అందరూ కూడా అప్లై చేస్తారు. ఈ నిజం అయితే ఎవరో కూడా చెప్పరు. సరే అక్కడ ఏంటంటే మన క్వాలిఫికేషన్ అయినా ఎంట్రా లేకపోతే 10th అని చెప్పేసి అడుగుతుంది ఇవ్వండి. తర్వాత మనం అక్కడ ఆల్ టికెట్ నెంబర్, రోల్ నెంబర్ అండ్ సర్టిఫికేట్ నెంబర్ బాగా లెఫ్ట్ సైడ్లో కార్నర్లో అయితే ఉంటుంది. సర్టిఫికెట్ NNBPP 1300 అలా అని చెప్పేసి నెంబర్ ఉంటుంది. సో అది తర్వాత ఏ స్టేట్ అయితే ఆ స్టేట్, ఆంధ్రప్రదేశ్, ఈస్ట్ గోదావరి అయితే ఈస్ట్ గోదావరి, లేకపోతే తెలంగాణ అయితే ఖమ్మం అయితే ఖమ్మం అలాగే ఇచ్చుకోవాలి. బోర్డ్ ఆఫ్ ద సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ, లేదంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ, ఏ స్టేట్లో అయితే ఆ స్టేట్. డేట్ ఆఫ్ ద పాసింగ్ ఇయర్ ఏ డేట్న వచ్చిందో రిజల్ట్ చాలామంది తెలియదు కాబట్టి మీకు మార్క్ లిస్ట్లో లెఫ్ట్ సైడ్లో ఇష్యూ ఆఫ్ ద డేట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ డేట్ ఇచ్చినా సరిపోతుంది. లేదు నాకు పర్ఫెక్ట్గా గుర్తు పలానా రిజల్ట్ డేట్ వచ్చింది అనుకుంటే మీరు ఆ డేట్ ఇచ్చినా అయితే సరిపోతుంది. తర్వాత వచ్చేసి మీరు అయితే డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. మీ దగ్గర ఒక ల్యాప్టాప్స్ కానీ ఏమైనా ఉంటే మీరైతే క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అనేది చెప్పేసి కొడితే మీ వెబ్ కెమెరా ద్వారా మీరైతే లైవ్ ఫోటో అయితే తీసుకొచ్చుకోవచ్చు. లేదనుకుంటే మీ దగ్గర ఫోన్ ఉంటే మాత్రం క్రియేట్ లైవ్ ఇమేజ్ ఫ్రమ్ మొబైల్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ అయితే వెబ్ క్యామ్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది మీ మొబైల్లో. సో ఫొటోస్ దగ్గర మీరు బొట్లు కానీ ఏమైనా ఉంటే తీసుకుంటలేదు. సో మీరైతే కొంచెం చూసుకొని అయితే పెట్టుకోండి. మ్యాక్సిమం వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలా చూసుకోండి వెనకాల ఫొటోస్లో. అంటే సిగ్నేచర్ కూడా చాలా తలపడి వస్తుంది నాకు ఈ అప్లికేషన్ చేసేటప్పుడు. సిగ్నేచర్ మాత్రం రియాలిటీగా ఎడిటింగ్లు కానీ ఎటువంటి ఏం చేయొద్దు, చేసినా కానీ అదైతే తీసుకోవడం లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫోటో లైవ్లో అక్కడికక్కడ తీసిన ఫోటో అయితే అప్లోడ్ చేయండి. కంపల్సరీగా అయితే తీసుకోవడం అయితే జరిగింది. లేదు సార్ నా దగ్గర సిగ్నేచర్ ప్రాబ్లం పడుతుందంటే మీకు అయితే ఒక లింక్ అయితే పెడతాను ఎవరైనా అడిగితే. సో అదైతే మీరు ఆ లింక్ ద్వారా మీరు రీసెర్చ్ చేసుకొని మీరైతే చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ కొడతారు. తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి లాస్ట్లో మీకు అయితే ట్యాగ్ చేస్తాను ఫోటో, దాన్ని చెక్ చేసుకొని మీరైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకొని తర్వాత ఊరి పేరు తర్వాత సబ్మిట్ చేసేసి పేమెంట్ గడేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ రిసిప్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి. నేను ప్రతి దానికైతే ఆన్సర్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నాను. ఓకేనా? ఈ ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రతి అప్లికేషన్ కూడా ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి, ఎంత ఈజీగా చేసుకోవాలి ఏంటని చెప్పడానికి అయితే నేను ముందుకైతే ఉన్నాను. ఓకే, నీ థ్యాంక్ యూ అందరికి కూడా.